హలో అండి. షుగర్ ఉన్న వాళ్ళు రాగి జావ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు రాగి అనేది ఒక కార్బోహైడ్రేట్. ఎప్పుడైతే మనం పిండి పదార్థాన్ని నీళ్ళల్లో ఉడికిస్తామో అది డెక్స్టినైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాస్త సింపుల్ షుగర్గా మారి మనం తీసుకున్న వెంటనే బ్లడ్లో అమాంతం షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల షుగర్ స్పైక్ అనేది వస్తుంది. నిజానికి ఇన్స్టెంట్ పౌడర్స్, ప్రీమిక్స్ పౌడర్స్ ద్వారా అప్పటికప్పుడు తయారు చేసుకున్న రాగి జావ షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. మరి రాగి జావ అనేది చాలా మంచిది కదా, పోనీ రాగి చాలా మంచిది కదా, ఎలా తీసుకోవాలి అని అంటే రాత్రంతా నానబెట్టిన రాగి ముద్దను ఉదయం అరకప్పు మజ్జిగలో కలుపుకోవడం వల్ల ఫెర్మెంటేషన్ అనే ప్రాసెస్ ద్వారా ప్రోబయోటిక్స్ కూడా మనకి అందే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఈ రాగి జావ చేసుకునే ప్రాసెస్లో ఏ సందేహాలు ఉన్నా ఈ క్రింద డిస్క్రిప్షన్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా రాగి జావ ఎలా చేసుకోవాలో చూడండి.